హలో గైస్, తమిళ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చిన భైరవం అనే చిత్రం ఎలా ఉంటుంది, అదేవిధంగా దీని కథ ఎలా ఉండొచ్చు తెలుసుకోవడానికి కింద లైక్ బటన్ తీసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. విజయ్ కనకాల డైరెక్షన్లో వచ్చిన భైరవానం చిత్రానికి ముగ్గురు కీలకైన హీరోలు నటించారని చెప్పుకోవచ్చు. నారా రోహిత్, అదేవిధంగా మంచు మనోజ్ కుమార్, అదేవిధంగా బెల్లం కొండ. అయితే ఈ ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రగా అదేవిధంగా కీలకైన సన్నివేశాల్లో కరెక్ట్గా నటించి హీరోగా మన ముందుగా అనిపిస్తారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అయితే ఈ సినిమా కథ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేశాను, అది ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందో ఉండలేదో తెలియదు. కానీ ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక వేరే టైటిల్ పెట్టి సినిమా చూశారు. అయితే అలాంటి సినిమాని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ రీక్రియేషన్ చేసిన సినిమా కథ అప్పుడు దాంట్లో ఉన్నా అని ఇప్పుడు ట్రైలర్లో చూసినా కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక గుడికి సంబంధించిన కథగా అనిపిస్తుంది. కానీ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్నేహం గురించి ఈట ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక వారాగి అమ్మవారి గుడి గురించి ఈ ముగ్గురు స్నేహితులు ఎంతగా తప్పిస్తారు, అదే ఆ ముగ్గురు స్నేహితుల్లో ఒకరు గుడిని అమ్మడానికి, ఇంకొకరు గుడిని కాపాడడానికి, గుడిలో ఉన్న సంపదని దోచుకోవడానికి చూసే ముగ్గురు స్నేహితుల కథ అని చెప్పుకోవచ్చు భైరవం అనే చిత్రం. అయితే ఈ భైరవం అనే చిత్రం గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేస్తూ, ఇక ఈ సినిమా చూసి 30 తారీఖు నాడు సినిమా చూసి రివ్యూతో మీ ముందు వస్తాను. అప్పటిదాకా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. జై హింద్.